హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బాతుగుడ్ల కూర పల్లెటూరు పద్ధతిలో ఎలా వండాలో చూద్దాం రండి. ఈ మసాలా గ్రేవీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా 35 లేదా 40 మినిట్స్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి, ఉప్పు ఎక్కువ వేసుకొని. అలాగా ఆ తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏమి బాగా నూనెలో బాగా వేపుకొని పక్క సైడ్ తీసుకోవాలి. వేపుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలి, నీసు వాసన పోవడానికి. ఆ తర్వాత ఆ నూనెలో ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి బాగా వేగాక వచ్చినాక టమాటీ గుజ్జు ఉంటుంది కదా, టమాటీ గుజ్జు మనం వేయించుకోవాలి. అది బాగా వేగాక అది మంచిగా వేగింది, స్మెల్ వస్తున్నట్టుగా మీకు తెలిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం మీరు ఎంత తింటారో అంత. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను కారం, పసుపు, సాల్ట్. ఇది కొద్దిగా బాగా దగ్గరికి అయ్యాక కొద్దిగా వచ్చినప్పుడు బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసుకున్నాక అంటే పుల్ల బెల్లం అన్నాను కదా, పుల్ల బెల్లంకి ఇదే బాగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కలబెట్టి కాసేపు అయిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకున్నాక ఇది ఒక 10 నిమిషాలు ఉంచాలి ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఉన్న తర్వాత బాగా దగ్గరికి గ్రేవీ మంచిగా అయినాక కొత్తలు ఆడుతుంది ఫ్రెండ్స్. ఆడినాక మనం మసాలా వేసుకొని దించుకొని తిన్నాక టేస్ట్ పర్లేదు, కతక్కన ఉన్నది అనుకున్నాం. కొద్దిగా నీసు వాసన వేసింది. మీ ఇష్టం, ఇంకా మీకు టేస్ట్ ఎలాగ వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్. ఎంతైనా బాతుగుడ్లు నీసు వాసనే అంట.